దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరికీ యేసు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తుంటున్నాను. డైలీ డైరెక్షన్ ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము తెలుసుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే, ఆ వాక్యమే మనకు మార్గాన్ని చూపిస్తుంటుంది. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక వాక్యాన్ని మనము నెమరు వేస్తున్నప్పుడు, ధ్యానిస్తుంటున్నప్పుడు ఆ వాక్యము మనలో ఉండి ఆ వాక్యములో ఉన్న శక్తి విడుదలై మనకు మార్గాన్ని చూపిస్తుంటుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో ఎలా ప్రవహిస్తుంటుంది. దేవుని యొక్క శక్తి ప్రవహించాలి అంటే ఏమి కావాలో ఈరోజు మనము నేర్చుకోబోచుంటున్నాం. ఇక్కడ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి దాదాపు ఒక 14 వచనాలని మనం చదువుకుంటే అక్కడ ఒక ఇద్దరి మధ్యలో జరిగే సంభాషణ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎలీషా భక్తుడు షూనేమి పట్టణమునకు వెళ్ళినప్పుడల్లా అక్కడ గనురాలైన ఒక స్త్రీ అతనికి భోజనము పెడుతూ, తన సేవకుడికి భోజనం పెడుతూ పరిచర్య చేస్తూ ఉండేది. అదేవిధంగా 10వ వచనంలో మనం గమనించినట్లయితే తన భర్తతో చెప్తున్నది ఏమని అంటే, మన దగ్గరికి వస్తుంటున్న ఈ ఎలీషా అనే భక్తుడు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తుంటున్నాడు. అతని ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా అతని కొరకు ఇక్కడ మన ఇంట్లో ఒక గదిని కట్టిస్తాం. ఆ గదిలో తను విశ్రాంతి తీసుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, వాక్యాన్ని ధ్యానిస్తాడు అని తన కొరకు ఒక గదిని కట్టించినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. అయితే ఎలీషా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆ యొక్క గదిలో ఉండేవాడు. అయితే ఒక దినాన ఎలీషాకు ఒక అనుమానం వచ్చింది. లేకపోతే ఎలీషా ఆ షూనేమి రాళ్ళను పిలిచి అడుగుతుంటున్నాడు, నువ్వు ఏమి ఆశించి, నీకేమన్నా మేము సహాయం చేయాలా? ఇక్కడ రాజుతో మీకేమన్నా చెప్పి ఏమైనా మేలు చేయించాలా? లేకపోతే ఇక్కడ సైన్యాధిపతితో ఏమన్నా చెప్పి మీకు ఏదైనా సహాయం చేయించాలా అని అక్కడ ఆ స్త్రీతో అడుగుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అక్కడ స్త్రీ అవేమీ నాకు వద్దు అని అక్కడ బదులు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరలా రెండవసారి కూడా తన సేవకుడైన గేహాజీతో అడిగిపించినా కానీ నాకు ఏమీ అవసరము లేదు అని అక్కడ తను జవాబు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. గమనించండి, ఇక్కడ మళ్ళా 3వసారి తన సేవకుడితో అడిగిపించినప్పుడు ఆ సేవకుడే తన ఎలీషాకు చెప్తున్నాడు, ఆమెకు కుమారుడు లేడు అని గ్రహించి, వాళ్ళిద్దరే ఎలీషా తన సేవకుడు గ్రహించి తనకు కుమారుడు లేడు, కుమారుడి యొక్క లేని లోటును వాళ్ళు గుర్తించి మరలా మేము వచ్చే సంవత్సరం వచ్చేసరికి నీకు కుమారుడు కలుగుతాడు అని తనకు ప్రామిస్ చేసినట్లుగా, వాగ్దానం చేసినట్లుగా అక్కడ మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఈ యొక్క స్త్రీని గమనించినట్లయితే అక్కడ ఎలీషా భక్తుడికి సేవ చేయడానికి, భోజనం పెట్టడానికి, అదే రీతిగా ఒక గదిని నిర్మించడానికి ఎలాంటి ఏమి ఆశించకుండానే ఇవన్నీ కూడా అక్కడ పరిచర్య చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. సో ఇక్కడ ఈ యొక్క స్త్రీ యొక్క హృదయాన్ని మనం గమనించినట్లయితే ఎలాంటి ఏమి ప్రతిఫలము ఆశించకుండానే తను దేవుని యొక్క సేవకునికి అక్కడ పరిచర్య చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అంటే దేవుని యొక్క శక్తి మరి మన జీవితంలో, మన హృదయంలో ప్రవహించాలి అంటే మన హృదయము మంచి హృదయము కలిగి ఉండాలి, ఇచ్చే హృదయము కలిగి ఉండాలి. ఏదో ఆశించి పని చేయడం కాదు, దేవుని పరిచర్యలో భాగంగా ఉండడము, దేవుని పరిచర్యకు మన ఆర్థిక సహాయము చేయడము, దేవుని పరిచర్యలో మన సమయాన్ని వెచ్చించడము, దేవుని పరిచర్యకు మన యొక్క ధనాన్ని ఇవ్వడము, సమయాన్ని ఇవ్వడము, మన తలాంతులను ఇవ్వడము, ఇవన్నీ కూడా ఏమి ఆశించకుండానే ఒక మంచి హృదయముతో దేవుని యొక్క పరిచర్యలో మనం పాల్గొన్నప్పుడు దేవుని యొక్క శక్తి మన హృదయంలో నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. లూకాసు వార్త 38వ వచనంలో చెప్పినట్లుగా ఇచ్చే హృదయము కలిగి ఉన్నప్పుడు ఇచ్చే హృదయము ద్వారా దేవుని యొక్క శక్తి ప్రవహిస్తుంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. ఎందుకంటే మన హృదయము మంచి హృదయము అని తెలియచేయడానికి ప్రాముఖ్యమైన విషయము
ప్రాముఖ్యమైన మనం చూపించే విశ్వాసము ఎక్కడ కనిపిస్తుందంటే ఇచ్చే విషయంలో మనకు కనిపిస్తుంటుంది. దేవుని పరిచర్యకు సమయం ఇచ్చే విషయంలో, దేవుని పరిచర్యకు మన ధనమును ఇచ్చే విషయంలో మన హృదయం ఏ రీతిగా ఉన్నదో అక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ యొక్క స్త్రీ యొక్క హృదయం కూడా ఏమీ ఆశించకుండా, ఏదో ప్రతిఫలము ఆశించి అక్కడ దేవుని యొక్క పరిచర్యలో భాగము కాలేదు ఆమె. అక్కడ దేవుని సేవకులకు మంచి హృదయం కలిగి అక్కడ దేవుని సేవకుని కొరకు ఆ గదిని నిర్మించినట్లుగా, మరి తన పరిచర్యలు చేసినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. అయితే వాళ్ళ యొక్క చూపు, వాళ్ళ యొక్క దృష్టి ఆమె మీద పడిపోయింది. అంటే ఏమి ఆశించకుండానే చేస్తుంది ఈ పరిచర్య అని వాళ్ళే తనకి ఏది లోటుగా ఉందో కనుక్కొని అక్కడ వారికి కావలసినది దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తుంటున్నాం. గమనించండి జాగ్రత్తగా. మనం ఏమి ఆశించకుండా దేవుని యొక్క పరిచర్యలో మన ధనాన్ని ఇవ్వగలిగినప్పుడు, ఇచ్చే హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఏది లోటుగా ఉన్నదో, మన జీవితంలో ఏది కొదవగా ఉన్నదో అది దేవుడు చూసి, దేవుని యొక్క చూపు, దేవుని యొక్క దయ మన కుటుంబాలపై ఉండి మనకు కావలసినవి అన్నీ కూడా ఆయన సమకూర్చే దేవుడై ఉంటున్నాడు. ఇంకా ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు బయట మనకు ఒక స్తంభం నుంచి మన ఇంట్లోకి కరెంటు రావాలి అంటే ఒక పెద్ద తాడు కడితే రాదు. గమనించండి జాగ్రత్తగా కదా. తాడు కడితే మన ఇంట్లోకి కరెంటు రాదు. మనకు బయట నుంచి పవర్, కరెంటు అనేది మన గృహంలోనికి రావాలంటే ఒక కాపర్ వైర్ కావాలి. అది చిన్నదైనా పెద్దదైనా కానీ కాపర్ వైర్ కనెక్ట్ చేస్తేనే మన ఇంట్లోకి పవర్ వస్తుంటుంది. వేరే ఒక తాడు కడితే రాదు, ఒక విలువైన తాడు కడితే రాదు. సో దేవుని యొక్క శక్తి కూడా మన హృదయంలో నుంచి మన కుటుంబంలోనికి ప్రవహించాలంటే, దేవుని యొక్క శక్తి మన జీవితాలలో ప్రవహించాలంటే మంచి హృదయం కావాలి, ఇచ్చే హృదయం కావాలి. అప్పుడే దేవుని యొక్క శక్తి మన కుటుంబాలలో, జీవితాలలో ప్రవహిస్తుంటుంది. కనుక ఈరోజు మన హృదయం ఏ రీతిగా ఉన్నది? మంచి హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? లేకపోతే కల్మషం కలిగిన హృదయాన్ని కలిగి ఉన్నామా? లేకపోతే ఏదో ఆశించి దేవుని దగ్గర ఏదో కండిషన్లు పెట్టి దేవునికి ఇచ్చేవారముగా మనం ఉంటున్నామా? దేవునికి యథార్థ హృదయం కలిగి దేవునికి ఇచ్చే హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ ఇచ్చే హృదయంలో నుంచి దేవుని యొక్క శక్తి ప్రవహిస్తుంటుంది. మన కుటుంబంలో ఏది కొదవుగా ఉందో అది దేవుడు చూస్తాడు. అది దేవుడు తన మహిమైశ్వర్యంలో నుంచి ఆ అవసరతను తీరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. విన్న ఈ వాక్యము మీ జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉంటే ఇది ఇతరులకు, మరొకరికి షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యు ఆల్.